మా అబ్బాయికి నాకు గొడవ అయింది. రేపు 1 తారీఖు శాలరీ పడుతుంది, పండగ వచ్చేస్తుంది అని డబ్బులు అడిగితే ఇవ్వడం ఎలాగా అంతా లెక్కగానే ఇస్తాడండి. పిసింగుట్టాడండి మా అబ్బాయి. అస్సలు రూపాయి ఎక్స్ట్రా ఇవ్వడం, ఇంట్లో ఖర్చులు తప్పించి. ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు. నాకు పండగకి చూస్తే కొత్త కొత్త చీరలన్నీ కొనుక్కోవాలని ఉంది. ఎందుకంటే వీడియోస్ చేస్తున్నాను, చేసిన చీరలు కట్టిన చీరలే కట్టి వీడియోస్ చేయవలసి వస్తుంది. కొత్త కొత్త చీరలు కొందామంటే మా వాడు కనీసం అమ్మ ఇదిగో ఈ 10,000 తీసుకో, పండగకి 4 చీరలు కొనుక్కొని అంటాడేమో అని చూస్తాను. ఏ రోజు అండండి. ఏం చేయాలంటే ఇది ఆదివారం పార్టీకి వెళ్తాడండి. పార్టీకి వెళ్ళినప్పుడు జేబులో డబ్బులు ఎంత పెట్టుకుంటాడో గుర్తుండదు. అలా టైంలో ఇంకా పండగ టైం ఉంది కాబట్టి 2 ఆదివారాలు జేబులో చేయి పెట్టి డబ్బులు కొట్టేస్తే నాకు 4 కొత్త చీరలు వచ్చేస్తాయండి. కేరళం దగ్గరే ఉంది, వెళ్ళి ఆఫర్ కూడా పెట్టాడు. 1,500కి 2,000కి 1,000 రూపాయలకి మంచి మంచి చీరలు ఉన్నాయి. తీసుకోవాలని ఉంది నాకు. ఆదివారం ఎంత త్వరగా వస్తే బాగుంటుందా అని చూస్తున్నాను. ఎందుకంటే అండి చాలామందికి మంది అయితే ఆదివారం జేబులో డబ్బులు ఎంత పెట్టుకున్నారో గుర్తుండదండి. చాలామంది భార్యలు కూడా అలాగే చేస్తారండి. అలాగే ఈరోజు నా కొడుకు కూడా రేపు సండే వస్తుంది, ఫ్రెండ్స్తో వెళ్తాడు. వెళ్ళి వచ్చాక జేబులో ఎంత డబ్బులు ఉంటాయో తీసామనుకోండి, అంతా తీయకూడదండి. అందులో జేబులో 10,000 పెట్టుకున్నాడు అనుకోండి, అందులో 2,000 తీయాలి. అప్పుడు గుర్తుండదు. అమ్మ ఇందులో డబ్బులు అయినా తీసేవంటే నాకేం తెలుసు అని అడుగుతాను నేను. అంతే, ఇంకా కామ్ అయిపోతాడు. ఈ ఆదివారం కంపల్సరీ అలాగే చేస్తాను. పండగ దాకా మా అబ్బాయి జేబులో డబ్బులు కొట్టేస్తాను నేను. మీరు కూడా అలాగే చెయ్యండి. ఎందుకంటే తల్లికి చీరలు కొనుక్కుంటే కొడుకులు ఎవ్వరూ డబ్బులు ఇవ్వరు ఏంటి.